హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ ఎపిసోడ్లో మనము తెనాలి రామకృష్ణ హాస్య కథలు చెప్పుకుంటున్నాం కదా, అదే సిరీస్లో భాగంగా ఇవాళ ఒక కథ చెప్పుకుందాము. అయితే రాయలవారు ఒకరోజు సభలో ఉన్న కవులందరికీ ఆయన అష్టదిగ్గజాలకి బోనస్ లాగా కొంత ధనము ఇస్తారన్నమాట ప్రతి ఒక్కరికి. సరే, ఇచ్చిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత అడుగుతారు రాయలవారు అందరినీ. ఒక్కొక్కరు వాళ్ళు ఏమేమి చేశారో ఆ ధనంతో చెప్తారు. ఒకళ్ళు బట్టలు కొనుక్కున్నామని, లేకపోతే ఒకళ్ళు పొలం పనులు చేయించామని, ఇంటి పని చేయించామని, అట్లా ఏవో ఒకటి అన్నీ చెప్తారు. అయితే తెనాలి రామకృష్ణ మాత్రం ఏం చెప్తాడంటే, ప్రభు, మీరు ఇచ్చిన ధనంని నేను అట్లాగే అట్టే పెట్టాను, ఏ కార్యానికి కూడా నేను ఇది చేయలేదు, యూస్ చేయలేదు, అలాగే నేను పెట్టాను అని అంటాడు. ఎందుకు రాయలవారు ఆశ్చర్యపోయి, ఎందుకు రామకృష్ణ నువ్వెందుకు ఈ ధనాన్ని ఉపయోగించలేదు అంటే, రామకృష్ణ కవి ఏమంటారంటే, ప్రభు, ఇది మీరు మాకు ఎంతో అపురూపంగా ఇచ్చిన ధనము, దాన్ని ఏదన్నా అవసరమైన కార్యానికి లేదా ఏదైనా విపత్కర పరిస్థితుల్లో వాడదామని నేను అలాగే దాన్ని దాచి ఉంచాను, భద్రంగా దాచి ఉంచాను. విపత్తు మనకి చెప్పి రాదు కదా, సో విపత్తు కాలంలో మనకి యూజ్ అవుతుంది అని ఈ ధనము అని నేను అలా దాన్ని వ్యయం చేయకుండా అలాగే అట్టే పెట్టాను అని అంటాడు. అప్పుడు రాయలవారు రామకృష్ణ తెలివికి మెచ్చుకొని మళ్ళీ ఇంకో సేమ్ అంతే ధనం అంతే వాల్యూ చేసే ధనాన్ని మళ్ళీ బహుమతిగా ఇస్తారన్నమాట. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మనకి అనుకోకుండా ధనం వచ్చినప్పుడు, అంటే బోనస్ రూపంలో సడన్గా వచ్చినప్పుడు ఆ ధనాన్ని మనము మంచి కార్యాలకి లేదా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ధనం వ్యయం చేయాల్సి వచ్చినా, ధనాన్ని వాడాల్సి వచ్చినా, అలాంటి పనులకు మనము ఆ ధనాన్ని అట్టే పెట్టుకోవాలి అని తెనాలి రామకృష్ణ గారి సలహా అన్నమాట, లేదా ఆయన సజెషన్. ఎందుకంటే ఆయన రాయలవారి సభలో అసలు ప్రతిరోజు కూడా ఆయన హాస్య చతురతకి ఆయనకి ఎన్నో బహుమతులు వచ్చేవి, ధనము. అయినా కూడా ఆయన ధనాన్ని ఎలా వ్యయం చేయాలి అనేది మనకి ఈ స్టోరీ ద్వారా మోరల్ ఆఫ్ ది స్టోరీని చెప్పారు. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.